సో ఎలా ఉంటుంది మ్యామ్ మీ ఫీలింగ్ లైక్ గైనకాలజీ రిలేటెడ్ ట్రీట్మెంట్స్ ఎన్నో చేసుంటారు. మేము ఎన్నో సక్సెస్‌ఫుల్ డెలివరీస్ చేసుంటారు. అలా కాకుండా సో మనం ఇన్‌ఫర్టైల్ పేషెంట్స్‌కి మనమే ఒక ఫెర్టిలిటీ రిలేటెడ్‌గా మనం పాజిటివ్ వాళ్ళకి ఇస్తున్నాము అండ్ వాళ్ళు డెలివరీ అవుతున్నారు. సో అక్కడి నుంచి ఇక్కడికి ఈ జర్నీ ఎలా అనిపిస్తుంది మ్యామ్? ఇప్పుడు డెలివరీస్ ఇవన్నంటే యాజ్ అ గైనకాలజిస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో ఆర్ ఈవెన్ ఆఫ్టర్ దట్ చేశామండి. బట్ ఇన్‌ఫర్టిలిటీలో ఇప్పుడు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఇచ్చి ఆ కపుల్‌కి ఒక ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చిన రోజు వాళ్ళు చాలా హ్యాపీనెస్‌తో వస్తారనమాట. అండ్ కొంతమంది కపుల్స్‌తో ఏంటంటే మేము కూడా చాలా కనెక్ట్ అయిపోయి ఉంటాం. బికాస్ ఐ మీన్ బీట్ వాట్ ఎవర్ అది ఒక 1 ఇయర్ జర్నీ అయి ఉండొచ్చు ఆర్ 1.5 ఇయర్ జర్నీ కూడా లాంగ్ జర్నీస్ కూడా ఉంటాయి కొంతమంది కపుల్స్తో. చాలా డిఫికల్ట్ కేసెస్ 2-3 అటెంప్ట్స్ ఫెయిల్యూర్ తర్వాత రావడం. సో ఆ రోజు ఏమవుతుందంటే వీ కెన్ సీ దట్ గ్రాటిట్యూడ్ వాళ్ళ కపుల్స్ ఐస్లో ఉంటుంది. అది మేబీ యాజ్ అన్ ఆబ్స్టెట్రిషియన్ జస్ట్ డెలివరీ అయ్యేటప్పుడు అది వేరే ఆనందం. బట్ ఇక్కడ ఏంటి అంటే ఆ గ్రాటిట్యూడ్ ఉంటుందంటే నా సొసైటీలో ఇంత ప్రెషర్స్ ఉండేవి, ఏమన్నా ఫంక్షన్స్ నేను అటెండ్ కాలేకపోయాను మేడం, అవాయిడ్ చేసేదాన్ని. ఏదైనా పండగ వస్తే ఊరికి వెళ్ళను ఎందుకంటే నా కో సిస్టర్ వస్తారు, వాళ్ళ కిడ్స్ ఉన్నారు, లేదా పక్కన ఇంట్లో వాళ్ళు ఏదో అంటారని నేను అవాయిడ్ చేస్తున్నాను. సో ఇట్లా ఎన్నో వాళ్ళ వెరీ ఇంటిమేట్ థింగ్స్ వాళ్ళు మాతో డిస్కస్ చేస్తారు ఇన్ ఇన్ఫర్టిలిటీ. దిస్ ఈజ్ సంథింగ్ న్యూ ఫర్ అస్. సో ఇలాంటి కేసెస్ ఏమన్నా అంటే చాలా ఎమోషనల్గా మీకు హార్ట్కి టచ్ అయ్యి గుర్తుండిపోయేలాంటి కేసెస్ ఏమైనా ఉన్నాయా మ్యామ్? ఎస్ డెఫినెట్లీ. ఒక కపుల్ ఉన్నారండి, వాళ్ళకు మ్యారేజ్ అయి 24 ఇయర్స్ అయింది. ఓకే. సో 24 ఇయర్స్ మ్యారేజ్లో వాళ్ళు ఇంతకుముందు కూడా ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ తీసుకున్నారు కానీ సక్సెస్ అవ్వలేదు. అండ్ ఫైనలీ మా దగ్గర వచ్చినప్పుడు వెన్ షీ కేమ్ టు మీ, తన ఏజ్ నియర్లీ 43 or 44 ఇయర్స్ అనుకుంటాను. సో వచ్చి వాళ్ళు లక్కీలీ ఐవీఎఫ్లో ఫస్ట్ అటెంప్ట్లోనే తనకు సక్సెస్ అయింది. ఇప్పుడు కూడా మెనీ టైమ్స్ మాకు ఏదన్నా గ్యాదరింగ్స్ ఉన్నాయి, వేరే కపుల్స్కి ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది, మోటివేట్ అవుతారు అని చెప్పి మేము కిడ్స్తో ఆల్రెడీ మా దగ్గర ట్రీట్మెంట్ తీసుకొని కిడ్స్ అయిన కపుల్స్ని ఇన్వైట్ చేస్తూ ఉంటాం. సో దెర్ ఇస్ వన్ పర్టిక్యులర్ కపుల్ ప్రతిసారి వస్తారనమాట, ఎప్పుడు అడిగినా దిస్ పర్టిక్యులర్ కపుల్. ఎందుకంటే 24 ఇయర్స్ తర్వాత వాళ్ళకి ఐవీఎఫ్లో ఫస్ట్ అటెంప్ట్లో సక్సెస్ అయ్యి ఒక బాబు పుట్టాడు. ఎస్, ఎల్బీ నగర్ బ్రాంచ్. సో అందుకని వాళ్ళు రిపీటెడ్గా వస్తుంటారు. ఐ థింక్ ఐ కెనాట్ ఫర్గెట్ దెమ్. ఇట్లా నేను చాలా మంది మాకు గుర్తుండిపోతారండి ఇప్పుడు వస్తూ ఉంటారు కాబట్టి పేషెంట్స్. ఐ థింక్ ఈవెన్ కొంతమంది 1-2 ఇయర్స్ తర్వాత ఫస్ట్ డెలివరీ అయిపోయి సెకండ్కి వచ్చినప్పుడు కూడా మాకు గుర్తుంటారు, ఇది ట్రీట్మెంట్ తీసుకున్నారు అప్పుడు ఇలా అయింది ఇది అని. అట్లీస్ట్ దెర్ ఇస్ దట్ సూపర్ఫిషియల్, మాకు ఆ డీటెయిల్స్ అయితే ఖచ్చితంగా కపుల్స్ గురించి గుర్తుంటాయి.